ప్రస్తుత జియో పొలిటికల్ సిచ్యువేషన్ ప్రపంచ పరిస్థితిని చూస్తే ఒక అద్భుతమైన చెస్ గేమ్ ఆడుతున్నట్టు అన్ని దేశాలు యుద్ధ నీతులు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా, అమెరికాలు విడివిడిగానే కానీ కలెక్టివ్గా ఇండియాని ఇరుకుని పెట్టడానికి, ఇండియాని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాయని చెప్పొచ్చు. అదే ఇస్లామిక్ నాటో. ఇప్పుడు ఇస్లామిక్ నాటోలోకి బంగ్లాదేశ్ ఎంటర్ అవ్వడం అంటే ఏంటి? ఇండియా చుట్టూరు ఇస్లామిక్ వలయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇటు అమెరికా, ఇటు చైనా. వెరీ డేంజర్ అనమాట. అంటే భారతదేశం మధ్యయుగం ఇస్లామిక్ రూల్ తర్వాత అత్యంత డేంజర్లో పడిపోయింది. ఇస్లామిక్ అటాక్ ఇండియా మీద పొంచి ఉంది అని చెప్పొచ్చు. అంటే పాకిస్తాన్ తన 6వ యుద్ధాన్ని బంగ్లాదేశ్తో కలిపి నిర్వహించబోతుంది. పాకిస్తాన్ ఇటు సౌదీ అరేబియా, టర్కీ హెల్ప్ తీసుకుంటుంది. మిగిలిన ఇస్లామిక్ దేశాలు అంటే పాకిస్తాన్ 100 ఏనుగుల బలాన్ని సంతరించుకుని ఇండియాపై 6వ యుద్ధానికి వస్తుంది. అందుకే చెప్తారు పృథ్వీరాజ్ చౌహాను, తర్వాత ఇటు మనకి తెలుసు ఎవరో పృథ్వీరాజ్ చౌహాన్ స్టోరీ. ఎన్నిసార్లు 13 సార్లు గోరీ దాడి చేస్తాడు. వాడిని వదలొద్దు మహాప్రభు అని మంత్రి చెప్పినా నేను శ్రీరామచంద్రుడు అనుకుని అతను క్షమించి వదిలేస్తూ ఉంటాడు. 13వసారి యుద్ధానికి వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ కళ్ళు పీకి మరీ చంపేస్తాడు. ఇండియా మధ్యయుగంలోకి ముస్లిం ఎరాలోకి వెళ్ళిపోయింది. అటువంటి నెగ్లిజెన్స్ ఒకటి జరిగింది ఇండియాలో. అదేంటంటే పాకిస్తాన్ సర్వనాశం చేయకుండా ఆపడం ఇప్పటి వరకు. దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్ సర్వశక్తులు తీసుకుని ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ తీసుకుని బంగ్లాదేశ్ను కూడా ఇస్లామిక్ నాటోలో జాయిన్ చేస్తుంది. దీని వెనకాల పరోక్షంగా అమెరికా ఉంది. అమెరికా లేకపోతే పాకిస్తాన్, సౌదీ అరేబియాలు ఇస్లామిక్ నాటోలు పెట్టవు. ఎందుకంటే పాకిస్తాను, సౌదీ అరేబియా, ఇటు టర్కీ, అమెరికా మిత్ర దేశాలు. ట్రంప్ ఏం చెప్తే అవి వింటాయి. కాబట్టి అక్కడ ఇస్లామిక్ నాటో ఏర్పడడం వెనకాల ట్రంప్ సపోర్ట్ ఉంది. తర్వాత పాకిస్తాన్ కూడా చైనా ఓకే అనకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇస్లామిక్ నాటో ఉండదు. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఇస్లామిక్ నాటో జాయిన్ అవుతుంది అంటే అది చైనా కుట్ర. ఈ విధంగా అమెరికా, చైనాలు ఇడివిడిగా ఇండియాను నాశనం చేయబోతున్నాయని చెప్పవచ్చు. ఎందుకు నాశనం చేయబోతున్నాయి అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్. 1947 నాటికి 2050 నాటికి 1947 టు 2047 అంటే ఇండియా 100వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటప్పటికి ఇండియా ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వబోతుంది అమెరికాని అధిగమించి. 2080 నాటికి చైనాను కూడా అధిగమించి వరల్డ్ నెంబర్ 1 ఎకానమీ అవ్వబోతుంది. కాబట్టి ఇండియా ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ నెంబర్ 1 ఎకానమీ అవ్వకూడదు, వరల్డ్ సూపర్ పవర్ అవ్వకూడదు. ఇది చైనా, అమెరికాలు విడివిడిగా పెట్టుకున్న లక్ష్యం. కాబట్టి ఇండియాను ఇప్పుడు సర్వనాశనం చేయడానికి ఇస్లామిక్ నాటోను పెట్టిన ఇస్లామిక్ నాటోలోకి బంగ్లాదేశ్ వెళుతుంది. ఎందుకంటే తారిక్ రెహమాన్ ఆయన యొక్క మనకి హోమ్ మినిస్టర్ ఇప్పటికే చెప్పేయడం జరిగింది. ఆయనకి హుమయూన్ కోబీర్ ఇప్పటికే చెప్పేశాడు, మేము పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాం, ఇస్లామిక్ నాటోలోకి ఢాకా వెళ్ళబోతుంది, దీనికోసం రీజనల్ స్టెబిలిటీ, మా సెక్యూరిటీ, మా నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నాం అని ఇండియాని భయంకరంగా బెదిరించడం జరిగింది మోడీ గారిని. ఎందుకంటే సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరగబోతుంది, 18వ బ్రిక్స్ సమ్మిట్. దీనికోసం బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ని నైబరింగ్ కంట్రీ కదని స్పెషల్ గెస్ట్ ఇన్వైట్ చేస్తే ఆయన రాకపోవడం తప్పితే ఇండియాకి పెద్ద కండిషన్స్ పెట్టాడు. ఏంటి? షేక్ హసీనాను మాకు అప్పగించండి న్యూఢిల్లీలో ఉండి, తర్వాత మాకు మా యొక్క సిటిజన్షిప్ పార్టీ నేతని, యువ నేతని, జంజీ నేతని చంపేసిన టెర్రరిస్టులను అడ్డగించండి, లేకపోతే నేను రాను, లేకపోతే నేను ఇస్లామిక్ నాటోలో పాకిస్తాన్, సౌదీ, టర్కీతో కలుస్తున్నాను అనే ఒక భయంకరమైన బాంబుని ఈరోజు ఇండియా ముందు పేల్చాడు. అంటే ఏంటంటే ఇండియా ఎంత డేంజర్లో పడిందంటే మళ్ళీ పృథ్వీరాజ్ చౌహాన్ టైంకి ఎరాకి వెళ్ళిపోయినట్టే. నేను చెప్తున్నాను కాదండి, ఎందుకంటే మనం చాలా క్షమించేసాం. హిమాలయ పర్వతాల యువతల హిందూ మహాసముద్రం మధ్యలో అఖండ భారత్ డాక్ట్రిన్ టైం వచ్చేసింది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. అంటే ఇండియా హిమాలయాల కింద హిందూ మహాసముద్రం మధ్యలో ఒకప్పుడు హిమాలయాలు హిందూ కుష్, కిర్దారు, ఈ మాక్రాన్ కోస్ట్ వరకు, ఇటు బలూచిస్తాన్ వరకే, తర్వాత ఇటు అంటే ఇక్కడ యుఏఈ వరకే, ఇటు మయన్మార్ వరకే, ఇటు కింద ఇండియన్ ఓషన్లోకి ఎవ్వరు వచ్చినా అది మా మీద దాడినే పరిగణిస్తామని ఇండియా ప్రకటించాలి. ఇప్పటికే ప్రకటించలేదు. అందుకనే హిమాలయాలు దాటి పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ లోపల బంగ్లాదేశ్, అంటే భారతదేశానికి పాక్ ఇండియా సరిహద్దు 3310 కిలోమీటర్లు, తర్వాత బంగ్లాదేశ్తో ఉన్న 4000 కిలోమీటర్లు, అంటే 7500 కిలోమీటర్ల పాటు ఈరోజు శత్రు సైనిక దళాలు ఉన్నాయి. వాళ్ళకి చైనా, అమెరికాలు సహాయం చేస్తున్నప్పుడు టర్కీ మిలిటరీ పవరు, తర్వాత సౌదీ అరేబియా ఎనర్జీ, స్ట్రెంగ్త్, డబ్బు, వీటి తోడని అంటే ఇండియా మీద అతిపెద్ద శత్రువు దాడికి పూనుకుంటున్నాడు. దాన్నే
టూ ఫ్రంట్ వార్ అని కాదు, దానికి మించిన వార్ జరుగుతుంది. ఎందుకంటే చైనా కూడా ఇన్వాల్వ్ అయింది. చైనా పక్కన చికెన్ నెక్ ఒకటి, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మోహరింపులు చేసుకుంది. ఇటు లడక్ దగ్గర తన J-20 J-35 ఫైటర్స్ని మోహరించింది హోటా అనే ఎయిర్ బేస్ దగ్గర. అంటే అటు పైన చైనా, ఇక్కడ 7,500 కిలోమీటర్లు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ 12,000 కిలోమీటర్ల పాటు చతుర్దళాలు మోహరించున్నాయి. ఎంత డేంజర్లో ఇండియా ఉందో చూసుకోండి. ఎంత డేంజర్ అంటే ఇస్లామిక్ నాటో ఇటు చైనాతో కలిపి ఇండియా చుట్టూరు మోహరింపులు ఉన్నాయి. అమెరికా యాక్టివ్ సపోర్టు. సో ఎంత డేంజర్ అంటే యమా డేంజర్. కాబట్టి ఇండియా ఏం చేయాలి అనేదే నేను చెప్పగలుగుతాను. ఇండియా ఈ టైంలో మోడీ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఇవన్నీ కలిసి మా మీద దాడికి వస్తాయి ఏంట్లే అనే ఒక చాలా తప్పండి. ఒకప్పుడు భారతదేశ చరిత్రకు ఒకసారి వెళ్తాను నేను. హంపి శ్రీకృష్ణ దేవరాయలు ఎంతటి గొప్ప రాజులు, ఎంత గొప్ప సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ చేశారు, విజయనగర సామ్రాజ్యం. ఆ రోజు హంపిలో ఏం జరిగింది, రాక్షస తంగేళ్ల దగ్గర మొత్తం శత్రువులంతా ఏకమై ఈ యొక్క హైదరాబాద్ నిజాం నుంచి, బీజాపూర్ నుంచి మొత్తం శత్రువులంతా ఏకమయ్యి కలిసి వెళ్ళి హంపిని సర్వనాశనం చేశారు. ఒక శక్తివంతమైన మహా సామ్రాజ్యాన్ని. ఈ రజాక్ చెప్తారు ఎంత శక్తివంత, ప్రపంచంలో ఒక శక్తివంతమైన సామ్రాజ్యం. ప్రపంచంలోనే హంపి విజయనగర రాజధాని, ప్రపంచంలోనే అతిపెద్ద మహానగరం. ఏమైందండి, 3 నెలల పాటు ఏనుగుల మీద పట్టుకెళ్లారు సంపద, కోహినూరు వదలడం తప్పితే. ఇలాంటి పరిస్థితి మళ్ళీ భారతదేశ చరిత్రలో రిపీట్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఇండియా హ్యాస్ టు టేక్ యాక్షన్ అండి. ఎందుకంటే ఇండియా ముందు అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. అది తొందరగా చేసేస్తే అయిపోతుంది అనమాట. అవి ఏంటంటే, బంగ్లాదేశ్ దగ్గర చికెన్ నెక్, మనం ఆపదలో లేము, దాన్ని ఆపదలో పెట్టాలి. అందుకనే రీసెంట్గా అస్సాం చీఫ్ మినిస్టర్ అన్నట్టు మీకు 2 చికెన్ నెక్కలు ఉన్నాయి. దానికే 80 కిలోమీటర్ల పాటు ఉన్న మన చికెన్ నెక్ మనకే ఇప్పుడు అడ్వాంటేజ్ కాదు, ఇప్పుడు వీక్ పాయింట్. దాన్ని బలంగా తయారు చేయాలి, చికెన్ నెక్ని విస్తరించాలి. అంటే ఏంటి, బంగ్లాదేశ్ రంగపూర్ డివిజన్, రంగపూర్ ప్రావిన్స్ అనమాట. ఈ ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకుంటే ఈ యొక్క మేఘాలయ గారో హిల్స్ నుంచి ఈ సౌత్ దినాజ్పూర్ వెస్ట్ బెంగాల్లో 80 కిలోమీటర్ల భూ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవాలి. అదొకటి. మన చికెన్ నెక్క దగ్గర ఇంకా డేంజర్ పోయింది, బంగ్లాదేశ్ విహీనం అయిపోయింది. ఇంకో చికెన్ నెక్ ఉంది. అది దాంతో ఏంటంటే నార్త్ ఈస్ట్కి బెంగాల్కి లింక్ పెట్టేయచ్చు, ఇంకా భూ సరిహద్దు కాదు, చికెన్ నెక్ మనకు అవసరం ఉండదు. అదేంటి, చిట్టగాంగ్ ప్రావిన్స్ కేవలం 28 కిలోమీటర్లు సౌత్ త్రిపుర నుంచి బే ఆఫ్ బెంగాల్ కలిపేయాలి, అంతే. చిట్టగాంగ్ అంతా మనకు వచ్చేది, అతిపెద్ద పోర్ట్ బంగ్లాదేశ్ మనకు వచ్చేస్తాయి. ఈ విధంగా 1971లో బంగ్లాదేశ్ మనం ఏర్పాటు చేస్తే అదే మనకు శత్రువుగా మారుతుందని అప్పుడు ఇందులో ఊహించుకోలే. ఇప్పుడు మోడీ గారు చేయాల్సిందంటే 2 చికెన్ నెక్కలు, బంగ్లాదేశ్లో ఉన్న 2 చికెన్ నెక్కలు ఆక్యుపై చేసుకుంటే ఇక బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా మనకు శత్రు దేశం కాదు. అది ఓన్నా మనం చేసేది, దాన్ని ఉపయోగించుకుని చైనా పాకిస్తాన్ కూడా ఏం చెయ్యవు. ఇంకా సిలిగురి గొడవ ఉండదు, నార్త్ ఈస్ట్ అంతా ఇండియా మెయిన్ల్యాండ్తో కనెక్ట్ అయిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బలూచిస్తాన్ ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేయాలి. ఈ రికగ్నైజ్ చేస్తే ఇక పాకిస్తానే విడిపోతే ఇస్లామిక్ నాటో ఏదండి. ఈ చర్య ఎందుకు భారత ప్రభుత్వం చేయడంలే? ఇప్పుడు ఎవరైనా అడ్డుకోగలరా భారతదేశాన్ని? ఎవరైనా అడ్డుకోగలరా? బలూచిస్తాన్ మనం రికగ్నైజ్ చేస్తే మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు పృథ్వీరాజ్ చౌహాన్ విజయనగర రాజులాగా? ఇది కూడా చాలా పెద్ద తప్పు. భారతదేశ చరిత్ర నుంచి నేర్చుకోవాలి. అది కూడా జాతీయ ప్రభుత్వం ఉంది, అది కూడా బీజేపీ రూలింగ్, మోడీ రూలింగ్. కాబట్టి ఇమ్మీడియట్గా ఎందుకు చేయడం లేదనేది పెద్ద ఇష్యూ అండి. కాబట్టి హంపి చరిత్ర నుంచి, తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గోరీ చరిత్ర నుంచి మనం నేర్చుకుని ఇమ్మీడియట్గా బలూచిస్తాన్ మనం రికగ్నైజ్ చేయాలి. బలూచిస్తాన్ విదేశాంగ రక్షణ శాఖ విధానాలు మన చేతిలో పెట్టుకుని దాన్ని మనం రికగ్నైజ్, సెక్యూరిటీ ఆయుధాలు మనం ఇస్తే అది పాకిస్తాన్ ఆర్మీతో దెబ్బలాడి దాన్ని సంపాదించుకుంటే తర్వాత ఇజ్రాయెల్ కూడా రికగ్నైజ్ చేస్తే, రష్యా కూడా రికగ్నైజ్ చేస్తాయి. అంతే. పాకిస్తానే విడిపోతే, ఇక బలూచిస్తాన్ విడిపోతే పీఓకే మనలో ఆటోమేటిక్గా కలిసిపోద్ది. ఇంకా పాకిస్తాన్ ఈ మొత్తం శక్తిహీనం, అస్తిత్వమే పోతుంది. అక్కడ తాలిబాన్కి సపోర్ట్ చేయాలి. తాలిబాన్కి సపోర్ట్ చేస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు తీసుకుంటారు. ఇక మిగిలిన పాకిస్తాన్ సర్వనాశనం చేసి పెడతారు. ఇక మిగిలిన సింధు మనకు కలుస్తుంది. ఈ విధంగా పాకిస్తాన్ అస్తిత్వమే మనకు పోతే బంగ్లాదేశ్ దగ్గర 2 చికెన్ నెక్కలు మనం లాక్కుంటే మనకు భయం ఉండదు. ఈ 2 చర్యలు చేయడానికి భారత్ను అడ్డుకునేది ఏది? సో దాంతోపాటు ఇండియన్ ఓషన్, హిమాలయాల మధ్యలో అఖండ భారత డాక్ట్రిన్ అనేది ఒకటి రిలీజ్ చేయాలి. అంటే చైనా అమెరికాలు ఫుల్ డేంజరస్ వార్నింగ్ ఇవ్వాలి, డెడ్లీ వార్నింగ్. ఈ యొక్క అఖండ భారత్ అంటే హిమాలయాలు, కిర్దారు, హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి ఈ కింద హిందూ మహాసముద్రం వరకే మీరు ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీ చేసినా, ఎవరితోటి మిలిటరీ డీల్ కుదుర్చుకున్నా, ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్తో మా మీద శత్రువులు అటాక్ కింద మేము ప్రకటిస్తాం. అటు అమెరికా ఇప్పుడు అక్కడ డాక్టరీని పెట్టుకుంది, ఉత్తర దక్షిణ అమెరికాలో ఎవరు రాకూడదని.
చైనా కూడా తైవాన్ డౌటెడ్ సౌత్ చైనా సీలు ఎవరితో పెట్టుకున్నా అది గొగ్గోలు పెడుతుంది. మరి భారతదేశం ఎందుకు పెట్టకూడదు గ్లోబల్ పవర్ అయ్యుండి? సో మనకు ఒక టైం వచ్చింది. ఇమ్మీడియట్గా ఇండియా తన యొక్క పరిధి, తన లక్ష్మణ రేఖల నుంచి బయటికి వెళ్ళి తన ఎంటైర్ సెక్యూరిటీని 100 సంవత్సరాల పాటు ఆలోచించకపోతే ఇండియా విల్ బి ప్లంజ్డ్ ఇంటూ సూప్ అండి. వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాం మనం. ఇప్పుడు బలూచిస్తాన్, బంగ్లాదేశ్ చికెన్ నెక్కలే బలూచిస్తాన్ విలీనం, ఇస్లామిక్ నాటోని సర్వనాశనం చేయాలి. దీంతో పాటు ఇంకోటి ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా డెమోక్రటిక్ యాక్సెస్, ఇటు జపాను, ఇజ్రాయెలు, యుఏఈ, ఆస్ట్రేలియాతో కలిపి ఇంకో క్వాడ్ అనేది ఒకటి పెట్టాలి. ఇది ఇస్లామిక్ నాటోకు ఒక అడ్డుకోవడం, చైనాను కూడా అడ్డుకోవడం. ఇలా చేయకపోతే ఇండియా చాలా ప్రమాదంలో ఉన్నాయి. యాజ్ ఎ జియో స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్గా భారతదేశ చరిత్రని, హంపి, విజయనగర సామ్రాజ్యాన్ని ఎంటైర్ ఇస్లామిక్ రాజులందరూ ఏకమై ఎలా నాశనం చేశారో, తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ క్షమాభిక్షకి వెళ్తే, నెగ్లెక్ట్కి వెళ్తే గోరి ఏం చేశాడో ఇలాంటి చరిత్రలు చదివి, తర్వాత క్రీస్తు శకం 712లో మన యొక్క అరబ్బులు మన దాడిని ఎలా చేశారు అక్కడ, తర్వాత ఇవన్నీ నేను పరిశీలించి, తర్వాత బెంగాల్ని క్లైవ్ లాయిడ్ ఎలా ఆక్యుపై చేసి ఇండియా అంతా ఆక్యుపై చేశాడు. ఈ చరిత్ర అంటే మనం ఉపేక్ష భారతదేశాన్ని పరాయి పాలనలో గెంటేసింది. మళ్ళీ మనం సంపాదించుకున్నాం, కానీ ఎలాంటిది రిపీట్ అవ్వకూడదంటే అంత డేంజర్ ఈరోజు పొంచి ఉంది. భారతదేశాన్ని ఆపడానికి చైనా, అమెరికాలు, ఇస్లామిక్ వరల్డ్ అంతా ఏకమైపోయింది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇండియా స్టెప్స్ మస్ట్ బి టేకెన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.